నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం. పూర్తి ఆధారాలతో అందరినీ అరెస్టు చేస్తాం. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఘనంగా దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు. రాజకీయాల్లో నీతి నిజాయితీకి ప్రతిరూపం దామోదరం అన్న నేతలు. గులియన్ బారీ సిండ్రోమ్ కలకలం. బాధితులకి జీజీహెచ్ లో చికిత్స. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. పారిశుద్ధ్య కార్మిక విధుల విషయంలో వివక్ష చూపుతున్న కమిషనర్. మిర్చికి క్వింటాకి 25,000 ఇవ్వాలి. కార్మిక సంఘాలు వామపక్ష నేతలు డిమాండ్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. దీనికోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడారు. ఈ కేసులో మిగిలిన నిందితుల్ని కూడా అరెస్టు చేస్తాం. కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు మా వద్ద ఉన్నాయని చెప్పారు. టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. కేసును పగడ్బందీగా డీల్ చేస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. అది నిన్న రిమాండ్ చేశాం కదమ్మా, రిమాండ్ చేశాము. సో రిమాండ్ అయ్యారు. తర్వాత పోలీస్ శాఖ కొంత ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో నేరం అనేది జరిగిన తర్వాత టెక్నాలజీ అనేది చాలా గట్టిగా ఉపయోగిస్తాము. నేను అదే చెప్తాను, టెక్నాలజీ నుంచి ఎవరు తప్పించుకోలేరు. టోల్ గేట్స్ ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి, డ్రోన్లు ఉంటాయి, ఫోన్లు ఉంటాయి, ఫోన్ కాల్ డీటెయిల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి సో ఖచ్చితంగా నేరం ఎలా జరిగింది ఏంటి అనేది ఇక టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. చేసి పగడ్బందీగా కేసుని బిల్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ కస్టడీకి తీసుకోవాలి. తీసుకోవడానికి ఈ రోజు కానీ రేపు కానీ పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి అప్లికేషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. నేను అదే మా చెప్పింది, ఆల్స్ ఆర్ ట్రూ అనేది టెక్నాలజీ ఇస్తే ఏ కారు వచ్చింది, ఏ కారు వెళ్ళింది, ఎటు పోయింది ఏంటి అనేది నేను అదే చెప్తాను. సో దేని నుంచైనా తప్పించుకోగలరు కానీ టెక్నాలజీ నుంచి తప్పించుకోలేరు. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ యాత్ర కొనసాగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనలో భాగంగా ప్రారంభించిన షష్ఠ షణ్ముఖ క్షేత్ర యాత్ర సాగిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం తమిళనాడు రాష్ట్రం పళనిలో వేంచేసి ఉన్న పళని ఆరుల్మింగు దండాయుధపాణి స్వామివారి క్షేత్రంలో ఉచ్చికాల పూజలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఆలయ అధికారులు అర్చకులు ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, వస్త్రాలు అందజేశారు. ఆయన వెంట కుమారుడు అకిరా నందన్, టిటిడి బోర్డు సభ్యులు ఆనంద్ సాయి క్షేత్రాన్ని సందర్శించారు. ரெண்டு மூணு விஷயத்தை நான் 2-3 டெம்பிள்ஸ்க்கு இது மாதிரி ஆயிடுச்சு. அடுத்து மகாராஷ்டிரால கூட அது நான் ரிக்வெஸ்ட் பண்ணேன், ஒரு ஆரம்பிக்க போறேன்னு சொன்னாங்க. இந்த ரிக்வெஸ்ட் நான் கண்டிப்பா சென்ட்ரல் கவர்மெண்ட் ரயில்வே மினிஸ்டர் திருப்பதி மாதிரி பழனியில இந்த மாதிரி ஒரு ஸ்பெசிலிட்டி செய்யலாம்ங்கிற மாதிரி உங்களுக்கு ஏதாவது ஐடியா இருக்கா சார்? இல்ல, நான் இப்போ திடீர்னு சொல்ல முடியல. இது ரொம்ப திவ்யமான க்ஷேத்திரம். இது கண்டிப்பா திருப்பதி லெவல் இருக்கிறோம். அது என்னென்ன பண்ணணும், அது ஒரு பக்தரா நானும் என்ன பண்ணணும்னு யோசிச்சு என்னோட ஃப்ரெண்டு நண்பர் இவர் நான் அனுப்புறேன். கொஞ்சம் ஒரு மாசத்துக்கு 2 மாசத்துக்கு அப்புறம் அனுப்பிட்டு எல்லாம் 6 சுப்பிரமணியன் முருகன் கோயில் இருக்கு, எல்லாம் என்னென்ன பண்ணணும் அது ஒரு பிளான் லைக் நான் கொடுக்க சொல்றேன். ஸோ கண்டிப்பா எந்த அளவுக்கு நான் பண்ண முடியும் கண்டிப்பா நான் அது நான் முதல்லேருந்து நான் அதுக்கு முன்னாடி நான் நடக்கிறதுக்கு முன்னாடி 2 வருஷம் முன்னாடியே நான் சொல்லிட்டேன், தப்பு நடந்துட்டே இருக்குது. ஸோ அது ஃபைனலாக அது அவருக்கு பனிஷ்மெண்ட் கிடைக்கிறது, கல்பிட்ஸ் யாருன்னு தெரிஞ்சு போச்சு. அது சந்தோஷம். அது கடவுள்கிட்ட யாருமே இந்த மாதிரி படக்கூடாது. அது அந்த மாதிரி பண்ண எது இருந்தாலும் தப்பு நடக்கிறது பார்க்காம இருக்கக்கூடாது. அது வெளியே வந்து நம்ம அது கடவுளுக்கு நிற்கணும், தப்பு நடக்காம. ரொம்ப ரொம்ப சந்தோஷமா இருக்கு. இது நான் முதல் வாட்டில் இதுக்கு ஒரு 10-12 வருஷத்துக்கு முன்னாடி தான் இப்படியே போயிட்டேன். அது அந்த டைம் தெரியல. பட் இது ரொம்ப சந்தோஷமா இருக்கு. இது தேசத்துக்கு நம்ம தமிழ்நாட்டுக்கு நல்லது நடக்குது.
இது நான் எங்கே போனாலும் சரி கடவுள்கிட்ட என் பற்றி நான் கேட்கறது இல்லை. மக்களுக்கு நல்லதாகணும். நான் எந்த இடத்துக்கு நான் ரைட் ஃப்ரம் நான் குழந்தையா இருக்கிறது டைமில் வந்து நான் எப்பவுமே மக்கள் நல்லதா இருக்கணும். அதுதான் ప్రేయర్. అది తవర ఎదుమే ఇருக்கு. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అబ్బాయి చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. బడుగు బలహీన వర్గ రాసజ్యోతి దామోదరం సంజీవయ్య అని కాంగ్రెస్ నేతలు అన్నారు. దేశంలో పెన్షన్ల పంపిణీకి స్ఫూర్తి ప్రదాత దామోదరం సంజీవయ్య అని వారు పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షుడు చిలకా విజయ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, కూచిపూడి విజయ, బిల్లా సునీల్ పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలకా విజయ్ కుమార్ పిలుపునకు పెద్ద లింగంచి కేశవరావు గారు, మరి వెస్ట్ ఇన్ఛార్జ్ జాన్ బాబు గారు, కూచిపూడి విజయం గారు, మరి సుధాని గారు, ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి దేవల నేత ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి అయినటువంటి దామోదర సంజయ్ గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు అనే గ్రామంలో మల్లయ్య సంకలమ్మ దంపతులకు జన్మించినటువంటి ఆణిముత్యం దామోదర సంజయ్ గారు పెద్దపాడులో 4వ తరగతి చదువుకొని ఆ తర్వాత కర్నూలు జిల్లాలో అమెరికన్ స్కూలు, మున్సిపాలిటీలో, ఎస్ఎస్ఎల్సీలో ఆ రోజుల్లోనే కర్నూలు జిల్లా ఉత్తీర్ణుల ప్రథమంగా గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ తర్వాత అనంతపురం వెళ్ళి అక్కడ బిఏ పూర్తి చేసుకొని ఆ తర్వాత ఉద్యోగం కోసం కర్నూలు వచ్చి కేవలం 48 రూపాయలతో ఒక రేషన్ కార్డు షాపులో గుమాస్తాగా జాయిన్ అయ్యారు. అనంతరం అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగానికి అప్లై చేసుకుని ప్రజల పనుల శాఖలో తనిఖీ అధికారిగా మరి ఎంతో పని సేవలు ఇచ్చారు. ఆ తర్వాత మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసి అనంతరం మద్రాసు లా కళాశాలలో లా సీట్ పొంది నంబర్ 1గా లా స్టూడెంట్గా పాస్ అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. అనంతరం మద్రాసు కోర్టులో మరి బార్ అసోసియేషన్ అడ్వకేట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చిరికినటువంటి ఎన్నో కేంద్ర మంత్రి పదవులు అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజయ్ గారు. ఆ తర్వాత మరి ఈరోజు మనం చెప్పుకున్నటువంటి మరి ఒక దళిత కులంలో పుట్టి దళిత జాతికి వనిపించిన మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు దామోదర సంజయ్ గారి 104వ జయంతిని మరి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా సంతోషం. మరి కార్యక్రమానికి పెద్ద ఈశ్వరరావు గారు, మరి కూచిపూడి విజయ్ గారు, సునీలు, ఇంకా మరి నాయకులందరూ రావటం చాలా సంతోషం. దామోదరం సంజయ్ గారు మరి అతి చిన్న వయసులోనే ఆయన ఎమ్మెల్యేగా 29 సంవత్సరంలో, తర్వాత 31 సంవత్సరంలో మంత్రిగా, అలా మరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రిగా చేయటం, మరి ఆ తర్వాత ఆయన ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా రావటం, మరి లాల్ బహదూర్ శాస్త్రి మరి జవహర్ నెహ్రూ క్యాబినెట్లో ఆయన వాణిజ్య శాఖ, పరిశ్రమ శాఖ నిర్వహించడం, మరి విద్య అనేది చాలా ముఖ్యం కాబట్టి మరి ఆయన విద్య కోసం మరి ఎంతో కష్టపడ్డాడు. ఆ యొక్క విలేజ్ పెద్దపాడు నుంచి కర్నూలు నడిచి వెళ్ళేవాళ్ళు. వెళ్తా కూడా మరి ఒక జొన్న రొట్టె కారం తీసుకెళ్లి ఆటతో తిరిగి సంతృప్తి
అక్కడి పైసల కోసం మద్రాసు వెళ్ళి మద్రాసులో కూడా మరి ఆ చెవుడికి ఇబ్బంది కాబట్టి మరి ట్యూషన్ చెప్పుకొని అక్కడ ఆ యొక్క జీవితం గడుపుతూ మరలా మరి ఆయన స్వరాష్ట్రంలో జిల్లా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుపుకున్నాం. నెహ్రూ గారు నేతృత్వంలో మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని అర్జునుడిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి చెందింది. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సాధ్యపడేది ఒక సంజీవ్ గారి నిరసనం. వారి పరిపాలన ప్రజారంగంగా అందరికి అందుబాటులో ఉండి అత్యతలో మంచి ఉపన్యాసాలు వారు ఇచ్చేవారు. గుంటూరులో వారు చూపించుకున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు మేము వారిని చూసే అవకాశం కలిగింది. అదేవిధంగా 72లో నాకు జయరాంబాబు డిగ్రీ పూర్తయిన తర్వాత జి సింహాద్రి గారని చెప్పని సర్వీస్ మెంబర్ గుంటూరులో ఎంపీగా చేరి సర్వీస్ మెంబర్ అయ్యారు. ఆయన సంజీవ్ గారి ఇద్దరు స్నేహితులు. మేము ఉద్యోగం కోసం వెళ్తే మీకు ఉద్యోగం ఎందుకురా ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా అని చెప్పని దామోదర్ సంజీవ్ గారికి ఏఐసీసీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి నాకు మన మూర్తిరాజు గారిని చేపీ నర్సప్ గారని చెప్పని కర్నూలులో మినిసి గారిని. గుంటూరు జిల్లాలో జీబీ సిండ్రోమ్ కలకలం చెలరేగింది. ఈ మేరకు జీజీహెచ్ లో 5 గులియన్ బారీ సిండ్రోమ్ బాధితులకి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి ఈ వ్యాధి బారిన పడి చనిపోయాడు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధి చికిత్స తీసుకుంటున్న విధానం గురించి వైద్యారోగ్య శాఖ సెక్రటరీ కృష్ణబాబు ఆరా తీశారు. బాధితులకు అందిస్తున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితిని గురించి జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అంటే అది ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్ ఓవర్ అవర్స్, ప్రోగ్రెస్ ఓవర్ డేస్, ప్రోగ్రెస్ ఓవర్ వీక్స్. Depending on immunity. Third వచ్చిందన్నారు కదా, ఆల్మోస్ట్ 15 to 14 స్టేషన్స్. ఎన్ని రోజులు అంటే అది ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్ ప్రోగ్రెస్ ఓవర్ అవర్స్, ప్రోగ్రెస్ ఓవర్ డేస్, ప్రోగ్రెస్ ఓవర్ వీక్స్. డిపెండింగ్ ఆన్ ఏమి వస్తే 24 మంది ఉంటారు. మేడం సరే చెప్పి అదే సూపర్ స్పెషాలిటీ లాస్ట్ 6 months మనం చూస్తే యావరేజ్ గా పర్ మంత్ కేసెస్ ఉంటాయి సార్. we can expect.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ కి శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే నిరంతరం పనిచేస్తున్నారని సందర్భంగా నేతలు తెలిపారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వారు వెల్లడించారు. ఈరోజు మా తూర్పు నియోజకవర్గ గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రజానాయకుడు మహమ్మద్ నసీర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఏదైతే ప్రజల్లో ఉంటూ నిత్యం ప్రజల యొక్క సమస్యలను తీరుస్తూ ఈరోజు గుంటూరు చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలుపొందినటువంటి ఘనత నసీర్ గారికి దక్కింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే యావత్ గుంటూరు నగరంలోని 23 డివిజన్లలో అభివృద్ధి పనులు ఎంతో మరి త్వరతగిన పూర్తి చేస్తున్నటువంటి సందర్భం. నసీర్ గారు ఇలాంటి ప్రజాసేవకి ఎంతో మరి ఉపయోగపడాలని, ఆయన ద్వారా ప్రజలు కూడా లబ్ధి పొందాలని, ప్రజాసేవలో ఆయన మమేకం అవ్వడానికి ఆయన ఆయురారోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు గుంటూరు శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి కూటమి అభ్యర్థుల శాసనసభ్యులైన బలమైన నాయకుడు మహమ్మద్ నసీర్ గారు ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల అభిష్టాల వరకు ఏవైతే హామీలు ఇచ్చినారో, ప్రభుత్వం మనకి ఎటువంటి ప్రజల సేవకులు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా వాళ్ళ కోరుకున్న విధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆయన నిత్యం ప్రజలకు ఆ కోరికలు తీర్చే విధంగా నిత్యం మరి ఈ నియోజకవర్గంలో ఆయన ప్రజలు వెన్నంటి ఉంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాలను, వాళ్ళ యొక్క కోరికలు ఏమిటో ఉన్నాయో, వాళ్ళకి ఎటువంటి సేవలు అందించాలో ప్రతిరోజు ప్రజల్లో మమేకమై అన్ని చోట్ల కూడా అన్ని డివిజన్లో తిరుగుతూ కూడా మరి ప్రజా దర్బారుని తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను కూడా తీసుకొని వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్నట్టు మా నాయకుడు ఎప్పుడు కూడా ఆరోగ్యాల్లో ఉంటూ మా అందరికీ కూడా అండగా ఉంటూ ఈ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మా అందరికీ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ అలాగే ప్రజలకు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్య జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి వాడవాడలా ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ జిల్లా పార్టీ ఆఫీసు కానీ జిల్లా నియోజకవర్గ నలుమూలలు కానీ అందరూ ప్రతి ఒక్కరు పండుగ వాతావరణంలో ఈ పుట్టినరోజు కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం చేశారు. అలాగే జిల్లా పార్టీ ఆఫీసులోని అందరికీ బట్టలు పంచడం కానీ పళ్ళు పంచడం కానీ ఇలాంటి కార్యక్రమం స్వచ్ఛంద సంస్థగా ఒక కార్యక్రమాలు తీసుకొని అందరూ ముందుకు వెళ్ళారు. అలాగే మన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి జన్మదినాన్ని
ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, వాళ్ళు అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ముందుకెళ్లాలని, రానున్న రోజుల్లో మంచి పదవులు అధిరోహించాలని కోరుకుంటూ పారిశుద్ధ్య కార్మికులకి విధులు కేటాయించే విషయంలో నగర కమిషనర్ వివక్ష చూపుతున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నగరపాలక సంస్థ వద్ద కార్మిక సంఘాల జేఏసీ నేతలు సోమశంకర్రావు, కోట మాల్యాద్రి, ముత్యాలరావు, రవికుమార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వార్డుల వారీగా రేషనలైజేషన్ పేరుతో పారిశుద్ధ్య కార్మికులకి విధులు కేటాయిస్తున్నారని తెలియజేశారు. సరిపడా సిబ్బంది లేక పనిభారం పెరుగుతున్నప్పటికీ అధికారులు ఏమాత్రం గమనించడం లేదని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను వేధించే విధంగా అధికారులు చేస్తే భవిష్యత్తులో ఉద్యమాలు తప్పవని వారు హెచ్చరించారు. శానిటేషన్ సంబంధించి ఇప్పటికే వర్కర్లు కూడా తగ్గడం జరుగుతూ ఉంది. ఏదైతే పుష్ కార్డుకు సంబంధించి మరి కమిషనర్ గారు, ఇప్పుడున్న కమిషనర్ గారు పులి శ్రీనివాసరావు గారే ఆ రోజు పుష్ కార్డుల్ని చేతారా స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజున బండికి 3 అని చెప్పారు. ఈ రోజున పుష్ కార్డుకి 1 మనిషి కూడా మరి ఇబ్బంది పడతా నడుపుతా ఉన్నారు. ఈ పరిస్థితిలో వర్కర్లు ఎక్కువయ్యారని చెప్పి వివిధ డివిజన్లకి మార్చే క్రమాన్ని కూడా పెడతాండి ఏఐటీసీగా అట్లాగే జేఏసీగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వారు ఏదైనప్పుడు కూడా వర్కర్లు మారుస్తామని చెప్పడంతో వర్కర్లంతా మార్చడానికి మరి వాళ్ళంతా కూడా వివిధ వార్డులకు వెళ్ళడానికి సుముఖంగా లేని పరిస్థితుల్లో యూనియన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితిలో యూనియన్గా వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే రేపు మీరు మార్చబోతున్నారో దాన్ని ఏఐటీసీగా జేఏసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ట్రాక్టర్లకు సంబంధించి గతంలో 5 మంది పనిచేసేవాళ్ళు, దాన్ని 4 చేశారు. ఈ రోజున మరి 2 చేయాలని చెప్పి చెప్పటాన్ని, అట్లాగే 2 టన్నులు మరి ట్రాక్టర్కి చెత్త ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. 2 మనుషులతోటి మరి 4 టిప్పులు వేయాలంటే మరి 24 గంటలు పనిచేసినా కూడా సాధ్యం కాదు. కాబట్టి కమిషనర్ గారు వారి ఆలోచన మార్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. మరి జేఏసీగా కూడా వారి దృష్టికి తెలియజేయడానికి వెళ్ళినప్పుడు కూడా వారు అవన్నీ కూడా పరిశీలన చేయకుండా మరి ఆలోచన ముందుకెళ్ళి ఆలోచన చేస్తూ ఉన్నారు. వర్కర్స్ అంతా కూడా గందరగోళ పరిస్థితులు మరి పనులు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో గుంటూరు నగరంలో పారిశుధ్యం మెరుగుపడాలని చెప్పేసి కమిషనర్ గారు అంటున్నారు. పారిశుధ్యం మెరుగుపడాలి అని చెప్పేసి అంటే గతంలో దాదాపు 15 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి కార్మికులు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల్ని 60 సంవత్సరాల నిండిన పేరుతో కొద్దిమందిని రిటైర్ చేయడం, అట్లాగే చనిపోయిన వారి స్థానంలో కొత్త కార్మికుల్ని తీసుకోలేదు. ఉన్న కార్మికుల మీదే పనిభారం పడుతూ ఉంది. ఇప్పుడు కమిషనర్ గారు రేషనలైజేషన్ పేరుతోటి కొన్ని డివిజన్స్లో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని చెప్పేసి ఇతర డివిజన్లకి మారుస్తామని చెప్పేసి అన్నారు. దీనివల్ల ఉన్న కార్మికుల మీదనే అదనపు భారం పడుతుంది మినహా మరేమీ లేదు. మేము చెప్తుంది కాదు. గతంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం 2019కి ముందు పుష్ కార్డుకి 250 ఇళ్లకి 3 కార్మికులు ఉండాలని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు 350 ఇళ్లకి 2 కార్మికులు పడుతున్నారు. ఆ 2 కూడా కార్మికుల చేత వెట్టి చాకరీ చేయించడానికి మాత్రమే కమిషనర్ కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. వారాంతపు సెలవు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి వారాంతపు సెలవు ఇప్పటి వరకు దాన్ని అమలు చేయలేనటువంటి దుస్థితిలో మున్సిపల్ కార్మిక పాలకులు ఉన్నారు. 24 గంటలు పనిచేయమని చెప్పి శాసిస్తున్నారు. ఆ వెట్టి చాకరిని మేము దుమ్మాడతాం. వెట్టి చాకరి నుంచి కార్మికులను విముక్తి చేయడానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి మీ ద్వారా మిర్చి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగా రాజీవ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే పేదోడి సొంతింటి కళని కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని చెప్పారు. గుంటూరులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగా రాజీవ్ కుమార్ మాట్లాడారు. మిర్చి రేటు పతనం అవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం క్వింటాకి 25,000 రూపాయలు మద్దతు ధర ఉండాలని డిమాండ్ చేశారు.
మిర్చి రైతు గోడు వినటానికి కూడా భయంకరమైనటువంటి రోదనలు వినిపిస్తా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే నెలలో అమ్మినటువంటి 23,000 పలికినటువంటి మిర్చి ఈ సంవత్సరం మిర్చి 1,300 లోపు మాత్రమే పలుకుతా ఉంది. 13,000 లోపు మాత్రమే పలుకుతా ఉంది. ఇంకా రకరకాల వంకలు పెట్టి 8,000, 9,000 కూడా కొనబోతా ఉన్నారు. అందుకని రైతు ఏడుస్తూ తన సంవత్సర కాల చాకిర్ని తలుచుకొని గుండె పగిలేటట్టు రోధిస్తూ వచ్చిన కాడికి అమ్ముకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కొద్దిగా ఆర్థికంగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు, అలాగే మధ్య దళారీలు తక్కువ రేట్లు కొని కోల్డ్ స్టోరేజీల్లో నిలవబెడతా ఉన్నారు. ఈ కోల్డ్ స్టోరేజీలో నిలవబెట్టేటటువంటి సరుకు మొత్తంలో వ్యాపారస్తుల సరుకు అత్యధికంగా ఉందంటంలో ఎలాంటి సందేహం లేదు. దగాపడ్డ మిర్చి రైతును ఆదుకోవటానికి మాటల్లో కాకుండా చేతల్లో ఈ ప్రభుత్వం తక్షణమే పూనుకోవాలని సిపిఐగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘన నివాళులర్పించారు. బహుముఖ ప్రజ్ఞశాలిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతికెక్కారు. తన పదవీ కాలంలో అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలని కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దామోదరం సంజీవయ్య ఆశయ సాధనకు కృషి చేద్దామని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుని కోరుతూ టీడీపీ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు ఆధ్వర్యంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తాడేపల్లిలోని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని మొదటి ప్రాధాన్యత ఓటు 1పై ఓటు వేసి గెలిపించాలని కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటర్లని అభ్యర్థించారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో వైసీపీ కార్యకర్త పిడుగు రాహుల్ కి గత వారం క్రితం బైక్ అదుపు తప్పి యాక్సిడెంట్ అవ్వడంతో గాయాలు కావడంతో విషయం తెలుసుకుని సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి రాహుల్ ఇంటికి వెళ్లి అతన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కార్యక్రమంలో రూరల్ అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ, దాసు, అగస్టీన్, ఎస్కే బాజీ, దుర్గా, యనమల శివయ్య, నూతలపాటి వంశీ, గుర్రం భరత్, నూరిల్లా, సద్దాం, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అదే సార్ ఇది పక్క వచ్చేసరికి లాగి పట్టు లక్కీ జాగ్రత్త ఆ రోజున అదే రోజు ఆ వానసారు చెప్పి వాడు సరి చేసుకోరాదాన్ని రాతి కట్టి కుక్కలు వాళ్ళ జ్యోతి పడి చెప్పు పేరు రాహుల్ ఏ క్యాండిడేట్ నిలబడి ఏరియాలో ఆ క్యాండిడేట్ పల్లికి ఎన్ని పిటిషన్లు ఉన్నాయి అంతకుముందు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం, పూర్తి ఆధారాలతో అందరినీ అరెస్టు చేస్తాం. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడి. ఘనంగా దామోదరం సంజయ్ జయంతి వేడుకలు. రాజకీయాల్లో నీతి నిజాయితీకి ప్రతిరూపం దామోదరం అన్న నేతలు. గులియన్ బారీ సిండ్రోమ్ కలకలం. బాధితులకి జీజీహెచ్ లో చికిత్స. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. పారిశుద్ధ్య కార్మిక విధుల విషయంలో వివక్ష చూపుతున్న కమిషనర్. మిర్చికి క్వింటాకి 25,000 ఇవ్వాలి. కార్మిక సంఘాలు వామపక్ష నేతలు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.